ఉండొచ్చు అంటారు కిరణ్ గారు? అందరికీ నమస్కారం అండి. సార్, ఈ ఇష్యూ మొత్తం మీద నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అంటే దీన్ని ఇంకా డ్రాగ్ చేసి దీన్ని ఫ్లేర్ అప్ చేసి అనవసరమైన చర్చకి దారి తీయడానికి నేనైతే కారణం కాదలుచుకోలేదు. నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నా, ఏ పార్టీకైనా కూడా పార్టీ ఎదగాలి, పార్టీ పెరగాలి, తద్వారా మనం 10 కాలాల పాటు ప్రజలకు సేవ చేయాలి అనే ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికలో భాగంగా రకరకాల పదవులు క్రియేట్ అవుతాయి, అధికారంలోకి వస్తారు. అధికారంలో కూడా వాళ్ళ వాళ్ళ నాయకులు ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటారు. సో ఈ మొత్తం అంశాన్ని ముగించాలంటే ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు మా పార్టీల్లో ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ఉంటుంది. ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. కానీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా పార్టీ లైన్కి కట్టుబడి ఉండాలి. అది జనసేన వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా పార్టీ లైన్కి కట్టుబడి ఉండి మా పార్టీ అధినేతలు ఏదైతే నిర్ణయిస్తారో దానికి తగ్గట్టు ముందుకు వెళ్ళిపోవటమే తప్ప మాకంటూ ఏవి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే పరిస్థితి కూడా మేము బహిరంగంగా ఉండదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు మా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు సార్. అంటే గత ప్రభుత్వం చేసిన అరాచకాలు, గత ప్రభుత్వం చేసిన పనులు అవన్నీ నచ్చక ప్రజలు విసిగిపోయి మాకు ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాలి, మాకు ఒక సుస్థిరమైన ప్రభుత్వం కావాలి, ఒక బలమైన నాయకత్వం రాష్ట్రానికి కావాలని చెప్పి ఎంతో బాధ్యతగా, నమ్మకంగా, చరిత్రలో ఎప్పుడూ రానటువంటి ఒక మ్యాండేట్ని రాష్ట్ర ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది. అవుట్ ఆఫ్ 175, 164 సీట్స్ గెలుచుకునే అవకాశం మరి ఫ్యూచర్లో ఎవరికైనా వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ గతంలో ఎప్పుడూ లేదు. 151 చాలా ఎక్కువ అనుకున్నాం, 151 చాలా బాగా వచ్చింది అనుకున్నాం. కానీ 151 దాటి 164 సీట్స్ మాకు ఇవ్వటం అంటే మీరు ఇట్లా గిలికజ్జలు ఆడుకోండి, లేకపోతే రాష్ట్రాన్ని డౌట్ఫుల్గా నెట్టేసేయండి, లేకపోతే పెట్టుబడులు రాకుండా చేయండి అనేది కాదండి. గాడిన పెట్టాలి ఈ రాష్ట్రాన్ని. గాడిన పెట్టాలంటే ఈ 3 పార్టీలు, ఈ బలమైన నరేంద్ర మోదీ గారి నాయకత్వం, బలమైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, బలమైన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మాకు ప్రజలు ఇంత బలమైన మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. సో మాలో ఎవరైనా సరే పార్టీ లైన్కి కట్టుబడి ఉంటాం, కానీ పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే పార్టీకి ఇబ్బంది కలిగించే మాటలు కానీ, కూటమి ఔన్నత్యానికి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు కానీ మేము ఎవరూ చేసే పరిస్థితి ఉండదు రాజు గారు. సో మా ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న ఫ్యామిలీలోనే, నలుగురున్న ఫ్యామిలీలోనే రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. సో ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాటిని చక్కబెడతారు. ఒక ఐడియాలజీ ప్రకారం అందరినీ ఒక భావజాలం మీద తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. అటువంటిది కొన్ని కోట్ల మంది కార్యకర్తలు, ప్రజలు ఆదరిస్తున్న ఈ రాజకీయ పార్టీలు అన్నీ ఒక తాటి మీదకి రావాలంటే ఎంత కష్టమో, ఆ తాటి మీదకి తీసుకురావడం కోసం మన నాయకులు ఎంత కష్టపడ్డారో మేము ఎలక్షన్ ముందు చూసాం సార్. అంటే డిఫరెంట్ భావజాలాలు, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్న కొన్ని లక్షల కోట్ల మందిని మనం ఒక భావజాలం మీదకి తీసుకొచ్చి కూటమికి ఎంత ఘన విజయం తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంతో కష్టపడ్డారు. ఎన్ని విభేదాలు ఉండొచ్చు, గతంలో విభేదాలు ఉండొచ్చు, ఒకరికొకరు మాట్లాడుకోవచ్చు, కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి కామన్ కాజ్ కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మేమందరం కూడా ఒక తాటి మీదకి వచ్చాం. ఈ క్రమంలో చాలా మంది ప్రయత్నం చేస్తారు కూటమి విడిపోవాలి. ఇప్పుడు కూటమి విడిపోతే చాలా కొంతమందికే లాభం ఉంటుంది, కూటమి కలిసి ఉంటే కొన్ని కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది. సో ఆ ప్రయోజనాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి తప్ప మనం చిన్న చిన్న విభేదాలని రచ్చ చేసుకుని సోషల్ మీడియాలో వచ్చే వార్తల మీద ఎక్కువ రియాక్ట్ అయ్యి ఎక్కువ చర్చ చేసి ఈ కూటమి ఖచ్చితంగా 10-15 సంవత్సరాలు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, మేమందరం కోరుకుంటా ఉన్నాం, రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇది విజన్ 2047 ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కన్న కళ, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్లో భాగంగా 2047లో $2+ ట్రిలియన్ మన ఎకానమీని తీసుకెళ్లాలని చెప్పి ఏదైతే కళ్ళగంటా ఉన్నారో, ప్రతి కుటుంబానికి సగటున ఆదాయం, ప్రతి వ్యక్తికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలని ఏదైతే చూస్తా ఉన్నామో, ఒక 10 సూత్రాలని ఎంచుకుని ఆ వికసిత్ భారత్ అంటే విజన్ 2047లో భాగంగా 10 సూత్రాల్లో భాగంగా మనందరి ఆర్థిక పరిస్థితులు పెరగాలి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పెరగాలి. మనకి వేరే రాష్ట్రాలు, వేరే దేశాల్లాగా మనం లిమిటెడ్ కాదు రిసోర్సెస్ పరంగా, కానీ మనకి జనాభా ఉంది, మనకి భూమి సౌలభ్యత ఉంది, మనకు తెలివితేటలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. అంటే ఇక్కడ దాసరి కిరణ్ గారు, ఇక్కడ ఒక అంశం ఏంటంటే
ప్రజలు ఎప్పుడు కూడా చాలా క్లారిటీగా ఉంటారు. ప్రజలు ఇచ్చేటటువంటి మ్యాండేట్ కావచ్చు, ప్రజల నిర్ణయం మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. మీరు చెప్పారు ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే కలిసి ఉండలేరు, వాళ్ళ అభిప్రాయాలు వేరుగా ఉంటాయని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే సమస్య ఏంటి అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి బాధ్యత కేవలం అధినేతలకు మాత్రమే కాదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఉంటుంది, కేడర్కు ఉంటుంది, ఆ అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఉంటుంది. మరి ఆ అంశాన్ని మర్చిపోయి ఇదేదో సోషల్ మీడియాలో వచ్చినటువంటి కామెంట్స్ కాదు, ఎందుకంటే దీని మీద ముగించారు, మీ పార్టీ అధినేత కూడా చెప్పారు, దీని మీద ఇంకా ఎక్కువ ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పేసి కూడా ఆయన ఒక లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి. దాని జోలికి నేను వెళ్ళట్లేదు. నేను అడుగుతున్నది ఏంటి అంటే అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని తెరపైకి తీసుకువచ్చి ఏదో ఒకటి జరుగుతోందని చెప్పి కూటమిని విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్ర ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏమైనా చేశారా అనేటటువంటి అనుమానం వ్యక్తమవుతోంది. అదొకటి. రెండోది వారి స్వార్థం కోసం కూడా ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగి ఉంటాయా అనేది మాత్రమే ఇప్పుడు మన చర్చ. ఏమంటారు కిరణ్ గారు? రాజు గారు, మీరు చెప్పినట్టు ఈ విషయానికి సంబంధించి మాట్లాడొద్దని మా అధినేత చెప్పారు. ఆ మాటలకు కట్టుబడి నేను ఇంతకు మించి ఈ ఇష్యూ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే కూటమిలో రకరకాల సార్, ఇప్పుడు 15 సంవత్సరాల ప్రయాణం సార్, రకరకాల అంశాలు వస్తాయి, రకరకాల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. అన్నంత మాత్రాన మనం కూటమి విడిపోతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ బలమైన నాయకత్వం ఉంది మాకు, ఇతర పార్టీల్లాగా వీక్ నాయకత్వం కాదు. ఈ రోజున కూటమి చాలా బలమైన నాయకత్వంతో ముందుకెళ్తా ఉంది. మీరు రిపబ్లిక్ డే వేడుకలను కూడా చూడండి, లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు చాలా సఖ్యతగా ఉన్నారు సార్, వాళ్ళు బాగున్నారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే కళ్యాణ్ గారి మాట మా మాట, చంద్రబాబు నాయుడు మాట టీడీపీ కార్యకర్తల మాట, లోకేష్ గారి మాట వాళ్ళ మాట అవుతుంది. సో ఈ లోపు చాలా మంది మాట్లాడవచ్చు. ఇప్పుడు కోట్ల మంది ఉన్నారు సార్ కార్యకర్తలు, ఎవరో ఒకరు మాట్లాడతారు, కొంత మాట్లాడింది హైలైట్ అవ్వచ్చు, ఎక్కువ చర్చ జరగవచ్చు దాని మీద. ఇక్కడ మనం దాని చర్చని ఇంకా పెద్దది చేయాలా, ఇష్యూని పెద్దది చేయాలా, లేకపోతే ఇష్యూని నాయకులు చెప్పినట్టు వాళ్ళ ఫుట్ స్టెప్స్ లో మనం ఫాలో అయ్యి వాళ్ళు ఏమైతే మనకి దిశానిర్దేశం చేశారో దాని ప్రకారం మనం నడుచుకోవాలా, లేకపోతే ఎప్పుడో కొంతమంది మాట్లాడిన దాన్ని ఇంకా దాన్ని పోస్ట్ మార్టం చేసి ఇంకా ఇష్యూని పెద్ద చేసి మనం దాన్ని చిలికి గాలివాన్ చేయాలా అనేది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటది రాజు గారు. నేనైతే దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇద్దరు నాయకులు. ఖచ్చితంగా కిరణ్ గారు, ఇక్కడ ఏదో పోస్ట్ మార్టం చేయాలి లేకపోతే ఇష్యూని ఏదో పెద్ద చేయాలనేటువంటి ఆలోచన అంటే ఒకటి సార్, అధినేతలు ఇద్దరు కూడా కళ్ళ ముందు చాలా సంతోషంగా చాలా హ్యాపీ ఫీల్ లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో వాళ్ళిద్దరు అంత బాగా సఖ్యతగా ఉన్నప్పుడు ఆయన మధ్యలో ఇలా ఉంది, ఆయనకి పదవికిపోతే ఏదో జరిగిపోద్ది అని చెప్పేసి కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, నేను మీ పార్టీ అనట్లేదు, మాట్లాడినటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా, వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అవసరం ఇది. ఓకే కిరణ్ గారు, నెక్స్ట్ శ్రీనివాస్